ఆరాధనలో చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాం. మనమందరం కలిసి ఆయన నామమును కీర్తించడానికి, ఆయనను మహిమపరచడానికి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయం కొరకు మనం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గొప్ప దేవుని సన్నిధి, గొప్ప దేవుని కృప ప్రభు మన జీవితంలో దయచేసినందుకు మనం ఆయనకు వందనాలు చెల్లిద్దాం. మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నటువంటి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం దాని 15వ వచనాన్ని మనం చదువుదామండి. పాదములకు సమాధాన సువార్త వలననైనా సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి. పరిశుద్ధ వాక్యంలో మనం చదువుతున్నటువంటి మాట, పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సును జోడు తొడుకొని నిలబడుడి. అపోస్తలుడైన పౌలు ద్వారా ప్రభు తన సంఘానికి తెలియపరచుచున్నటువంటి ఒక సిద్ధపాటు ఆయుధం, అపవాదిని ఎదిరించడానికి, వాని తంత్రములను లయపరచడానికి మనము సిద్ధము కలిగిన వారిగా ఉండాలి అని దేవుడు కోరుచున్నారు. అక్కడ మనం చూస్తున్నాం, ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. కాబట్టి ఈ పోరాటం శరీరులతో కాదు. కొంతమంది కొంతకాలం ఫ్రెండ్స్గా ఉంటారు, ఆ తర్వాత ఫ్రెండ్షిప్ తగ్గిపోతుంది. ఫ్రెండ్షిప్ తగ్గిపోతే పర్వాలేదు, మామూలుగా ఉండొచ్చు. ఈ ఫ్రెండ్షిప్ తగ్గిన వాళ్ళు మామూలుగా ఉండరు. వాళ్ళు ఎలా ఉంటారు? శత్రువులుగానే ఉంటారు. ఇదివరకు మేము మంచి ఫ్రెండ్స్ అండి, చాలా కలిసి ఉన్నామండి అని అనుకొని ఇప్పుడు మేము మామూలుగా ఉన్నామండి అని చెప్పరు. వారిని డిఫైమ్ చేయడానికి, వారి విలువ తీసేయడానికి, వారి గుర్తింపును లేకుండా చేయడానికి సాధ్యమైనవి అన్నీ చేస్తారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అవర్ ఫైట్ ఈజ్ నాట్ విత్ ఫ్లెష్ అండ్ బ్లడ్. రక్త సంబంధికులతో, శరీరులతో మనం పోరాడడం లేదు. మనం పోరాడేది అంధకార మండలములోనున్న దురాత్మల సమూహముతో మనం పోరాడుచున్నాం. ఎందుకు ఈ పోరాటం? గమ్యం చేరడానికి. సాతాను యొక్క తంత్రం ఏంటి? నువ్వు గమ్యం చేరొద్దు, నువ్వు మిస్ అయిపోవాలి. నువ్వు మిస్ అయితే ఎవరికి నష్టం? నీకే నష్టం. గనుక ఈ పోరాటంలో దేవుడిచ్చు సర్వాంగ కవచమును మనం ధరించాలి. ఇది మనం కొనుక్కున్నది కాదు, ఎవరో గిఫ్ట్ ఇచ్చినది కాదు. ఇది దేవుడిచ్చినది, దేవుడిచ్చిన కవచం. మనం పోగొట్టుకున్నట్లయితే సాతానుగాడి తంత్రములలో మనం చిక్కిపోవడానికి, పడిపోవడానికి ఆస్కారం ఉంటుంది అని గ్రహించి సాతాను తంత్రములను ఎదిరించడానికి మనం సర్వాంగ కవచం మనం ధరించుకోవాలి. ఇప్పుడు క్రైస్తవ జీవితం ఏ పోరాటం లేదండి నాకు. నేను ఒక మంచి రాష్ట్రంలో ఉన్నాను, ఒక మంచి పట్టణంలో ఉన్నాను, ఒక మంచి కాలనీలో ఉన్నాను. ఆల్ మై నైబర్స్ ఆర్ మై ఫ్రెండ్స్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం అని చెప్పి క్రైస్తవ్యాన్ని ముందుకు తీసుకుపోవడానికి వీల్లేదు. ఎవ్రీ డే వీ నీడ్ టు బీ విజిలెంట్ అండ్ డిలిజెంట్. మనం జాగ్రత్త కలిగిన వారిగా, తెలివి కలిగిన వారిగా ముందుకు నడుస్తూ అపవాదిని జయించడానికి, ఎదిరించడానికి తగినటువంటి సిద్ధపాటు గల వారిగా ఉండాలి. మనకు సాతానుతో డైరెక్ట్ పోరాటం ఏమీ లేదు. ఎందుకు తెలుసా? ప్రభు పోరాడాడు, వాని ఓడించాడు. ఇప్పుడు మనం అపవాదితో పోరాడడం లేదు, కానీ వాని తంత్రములతో మనం జాగ్రత్తగా ఉండగలుగుచున్నాం. సాతాను చేతిలో చాలా తంత్రాలు ఉన్నాయి.
ఆ తంత్రం ఏంటంటే నీవు దేవునికి దూరం అవ్వాలి. దేవుడు నీ కొరకు సిద్ధపరచిన ఆ నిత్య రాజ్యాన్ని నువ్వు పోగొట్టుకోవాలి. నిన్ను ఆయన బుట్టలో నుండి తీసి తన బుట్టలో వేసుకోవడానికి ఉన్న ప్రయత్నం వాడు చేస్తున్నాడు అనేది గ్రహించి, సాతానా నీ పప్పు ఈ నీళ్ళలో ఉడకవు అనేటువంటిది చెప్పాలంటే మీకు ఒక జ్ఞానం, దైవికమైన జ్ఞానం ఉండాలి. దేవుని సన్నిధిలో భయభక్తి కలిగిన వారిగా ఆయనను సేవించడానికి నిర్ణయించుచున్న మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, మనం కొండ ఎక్కుచున్నాం. అందరూ చెప్పండి, కొండ ఎక్కుచున్నాం. కొండ ఎక్కుతున్నప్పుడు ఏం జరుగుతుంది? స్ట్రెయిన్ అవుతుంది. మనం మైదానంలో నడిచినట్లు కాదు, కొండ ఎక్కినప్పుడు మోకాల మీద వెయిట్ పడుతుంది, పాదముల మీద వెయిట్ పడుతుంది. ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్న మనకు శక్తి తగ్గిపోయినట్లు మనం చూస్తూ ఉంటాం. ఒక క్రైస్తవుడు అనుదిన జీవితంలో ఆయన ఒక కొండ ఎక్కినట్టే, లేదా ఈత కొట్టినట్టు. నీటి ప్రవాహం కిందికి ప్రవహిస్తుంటే నేను అద్దరి చేరాలి. ఇక్కడి నుంచి స్ట్రైట్గా ఈత కొట్టి నేను అక్కడ చేరలేను. నేనేం చేయాలి తెలుసా? ఒక ఫర్లాంగ్ ముందుకు నడవాలి, పైకి నడవాలి. ఈ ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకు స్ట్రైట్గా నేను చేరాలంటే కనీసం ఒక ఫర్లాంగ్ ముందుకు నడిచి అక్కడి నుంచి ఈత కొట్టడం ప్రారంభించాలి. ఈ ప్రవాహం నన్ను కిందికి నెడుతూ ఉంటే నేను దానికి వ్యతిరేకంగా ఈత కొట్టుకుంటూ నేను నా గమ్యస్థలం చేరగలుగుతాను. గుర్తుపెట్టుకోండి, నీ ప్రెషర్, నీ ప్రయత్నం, నువ్వు చేయుచున్న ఎఫర్ట్స్ ఇవన్నీ కూడా నువ్వు గమ్యం చేరడానికే. హల్లెలూయా. ఇక్కడ నేను వాణ్ణి ఓడించానే అని నీ ఫ్రెండ్ను నువ్వు ఓడించడానికి ప్రయత్నం చేస్తే ఓడిపోయేది నీ ఫ్రెండ్ మాత్రమే కాదు, నీవు కూడా ఓడిపోయావు. ఎలాగా? అపవాది చేతిలో నువ్వు చిక్కిపోయావు అన్నమాట. అపవాది ఎవరితో కూడా ఫ్రెండ్షిప్ చేసి వారిని పరలోక రాజ్యానికి తీసుకుపోడు. అపవాది చేసే ఫ్రెండ్షిప్లో నీకు డిస్కరేజ్మెంట్ కలుగజేస్తారు. నీకు నిరుత్సాహం కలుగజేసిన వాడు ఊరికే ఇవన్నీ వేస్ట్, బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం, ఈ కూటాలు, మనం చక్కగా ఇంట్లో ఉండి పండుకోవచ్చు కదా. ఎవరు మనల్ని అడగరు. మనం ఏదైనా కమిట్మెంట్ తీసుకుంటే ఎడిపోయినావు, ఎందుకు లేట్ అయినావు అని అడుగుతారు. ఇదే మన స్కూలా? అటెండెన్స్ తీసుకొని బయట నిలబెట్టడానికి? నాకు ఇష్టం ఉంటే వస్తా, లేకపోతేనే రాను. నువ్వు ఎవరి కోసం? యేసయ్య కోసం నిన్ను సమర్పించినట్లయితే యూ నీడ్ టు అండర్స్టాండ్ ఐఎమ్ ఇన్ ఎ బాటిల్ ఫీల్డ్. నేను ఒక పోరాట యుద్ధ రంగంలో ఉన్నాం. ఈ యుద్ధ రంగంలో సాతాను దగ్గర చాలా తంత్రములు ఉన్నాయి. అక్కడ మీరు ఏమని చదివారు? 11వ వచనం, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అపవాది తంత్రములను ఎదిరించడం, డైరెక్ట్గా కత్తి పెట్టుకొని నేను పొడుస్తా అని చెప్పి రాడు, సైగ చేస్తాడు. కమ్ విత్ మీ, ఇన్వైట్ చేస్తాడు, పిజ్జా ఆఫర్ చేస్తాడు, బర్గర్ ఆఫర్ చేస్తాడు, ఇంకా కొంతమందికి డ్రింక్స్ ఆఫర్ చేస్తాడు. నీ వీక్నెస్ ఏంటో వానికి తెలుసు. నీ వీక్నెస్ ఫుడ్ విషయంలోనైతే అది ఆఫర్ చేస్తాడు, డ్రింక్స్ విషయంలోనైతే అది ఆఫర్ చేస్తాడు. నీ వీక్నెస్ గేమ్స్లో ఉందనుకో, నిన్ను గేమ్స్లోకి తీసుకుపోతాడు. యూ విల్ ఎంజాయ్ ద గేమ్స్, బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ యూ విల్ గెట్ డిసప్పాయింటెడ్, discouraged. You will feel loneliness, ఒంటరితనం నువ్వు అనుభవించి ఎవరిని కలవడం నీకు ఇష్టం ఉండదు, ఎవరితో మాట్లాడడం నీకు ఇష్టం ఉండదు, మనుషులను ఫేస్ చేయడం ఇష్టం లేక దాగుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? చిన్న వయసులోనే జీవితం మీద విసుగు వచ్చేస్తుంది. సాతానుగాడి ట్రాప్లో పడ్డటువంటి వారు స్వేచ్ఛగా బయటికి రావడానికి వీల్లేదు. సమ్ పీపుల్ విల్ ఎన్కరేజ్ us టు
బీ డిస్కరేజ్డ్. ఎందుకు తెలుసా? వారు ఆల్రెడీ డిస్కరేజ్డే. ఈ డిస్కరేజ్డ్ గ్రూప్ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు. ఎందుకని? నువ్వు కూడా డిస్కరేజ్ అయిపో. క్లాస్ ఎగ్గొట్టి బయట తిరిగినోడు నువ్వు 100/100 పొందాలని ప్రోత్సహిస్తాడా? నో నో నో. బయట చాలా అద్భుతంగా ఉంది, క్లాస్ రూమ్లో అంత బోరింగే కదా, బయటికి వచ్చేసేయ్, ఇక్కడ సూపర్. ఈ బయటికి నెట్టబడిన వాడు ఇంకొకరిని బయటికి లాగడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ బయటికి లాగబడిన వాడు తనకు తెలియదు, ఐఎమ్ లూసింగ్ సమ్ గ్రేట్ ఆపర్చునిటీ. నేను గొప్ప అవకాశాన్ని కోల్పోతున్నాను, గొప్ప ధన్యతను కోల్పోతున్నాను, ఎవరి కోసమో నేను నా భవిష్యత్తును పాడు చేస్తున్నాడు అని తెలియకుండానే అందులో వెళ్ళిపోతుంది. కొంతకాలం తర్వాత రియలైజ్ అయ్యేటప్పటికి లేట్ అయిపోతుంది. సో మనం కొండ ఎక్కుతున్నాం, ఈత కొడుతున్నాం గమ్యం చేరడానికి. గమ్యం చేర్పించడానికి మనకు ప్రోత్సాహనం ఇచ్చేటువంటి వారు కొన్నిసార్లు మనల్ని గద్దిస్తారు, కొన్నిసార్లు మనల్ని కోపపడతారు, కొన్నిసార్లు మనల్ని కొడతారు. ఎందుకని? నువ్వు సక్సెస్ అవ్వాలి. కొట్టే డాడీని ఏ పిల్లలు ఇష్టపడదు. ఊరిక కొడతాడండి. మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ తప్పు చేసిన పాకెట్ మనీ ఇస్తాడు, పొరపాటు చేసిన ఎందుకు రాని అడగడు. మా డాడీ అట్లా కాదు, ఊరికే లెక్కలు అడుగుతాడు, ఊరికే ఎందుకు రా అని అడుగుతాడు. ఇవన్నీ నాకు ఇష్టం లేదు, ఐ డోంట్ లైక్ హిమ్. కొద్ది రోజుల తర్వాత చెప్తాడు ఐ హేట్ హిమ్. ఆఫ్టర్ 20 years 30 years తర్వాత చెప్తాడు అప్పుడు డాడీ చెప్పినట్టు నడిచి ఉంటే బాగుండు, అప్పుడు డాడీ కొట్టినప్పుడు అర్థం చేసుకుని ఉంటే బాగుండు. ఇంకొకటి చెప్తాడు బికాస్ ఆఫ్ మై డాడ్ ఐఎమ్ హియర్. ఆయన కొట్టినప్పుడు నేను రియలైజ్ అయ్యాను, ఆయన గద్దించినప్పుడు నేను అర్థం చేసుకున్నాను, నన్ను తిట్టినప్పుడు నేను అర్థం చేసుకున్నాను, నేను నా జీవితం సరిచేసుకున్నాను. అప్పుడు అంతగా ఇష్టం కాలేదు కానీ నేను ఓర్చుకున్నాను, ఇప్పుడు నేను సక్సెస్ అయ్యాను అని చెప్తారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుని మార్గంలో నడవడానికి ఆశించుచున్న విశ్వాసి, యు ఆర్ నాట్ ఏ డెడ్ బాడీ. డెడ్ బాడీ ఏం చేస్తుంది? నీటి ప్రవాహంలో అది ఎటైనా పోతుంది, దానికి ఒక గమ్యం గురి ఏమీ ఉండదు, అద్దరికి పోవాలని ఏమి ఉండదు. డెడ్ బాడీ ఎటైనా పోవడానికి రెడీ. ఆ ప్రవాహం ఎట్టొస్తుందో అటు పోతుంది. అది పోయి బండకు తగిలితే నేను కూడా తగులుతా, అది బొందలో పడితే నేను కూడా పడతా. కానీ ప్రాణం ఉన్నోడు ఈత కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు, గమ్యం చేరడానికి ప్రయత్నం చేస్తాడు. రోమన్ సోల్జియర్ యొక్క డ్రెస్ మీరు చూసినట్లయితే వారు వేసుకున్నటువంటి బూట్లు చాలా హెవీగా ఉంటాయి. ఆ బూట్ల కింద ముళ్ళు లాంటి మొళ్ళలు ఉంటాయి. అది దేనికి తెలుసా? ఎక్కడా జారి పడకుండా ఉండడానికి, ఎక్కడా స్లిప్ అవ్వద్దు. చాలాసార్లు ప్రయాణంలో మనం జారి పడడం జరుగుతూ ఉంటుంది. అజాగ్రత్త వలన జారి పడడం, స్లిప్పరీ సర్ఫేస్ ఉండడం వలన జారి పడడం. నీవు వేసుకున్న బూటు సిద్ధ మనస్సు అను జోడు. ఇక్కడ కావలసినది నీ మనస్సే ఆ జోడు. ఆ మనస్సు ఏంటి? ఐ విల్ గెట్ ఇట్, ఐ విల్ రీచ్ మై డెస్టినీ. గమ్యం తప్పక చేరుతాను అనే నీ మనస్సు ఒక జోడులాగా సిద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఐ కాన్ డూ ఇట్, ఐ డోంట్ థింక్ దట్ ఐ క్యాన్ డూ ఇట్. నో. ఈ యాటిట్యూడ్ నిన్ను గమ్యస్థానం చేర్పించదు. మన పిల్లలు కొందరు ఫ్రీ అడ్మిషన్ కొరకు ఎదురు చూస్తున్నారు, ట్రై చేస్తున్నారు, మంచి మంచి కోర్స్ పొందడానికి వారు ఇష్టపడుతున్నారు. అక్కడ పోయి టైంపాస్ చేయడానికి కాదు, లైఫ్ను సెటిల్ చేయడానికి. వారెవరు అంటే వారు హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు, కష్టపడిన వాళ్ళు, ఉన్నతమైన స్థాయికి ఎదగాలనే అంబిషన్స్ కలిగిన వారు. ఏమైనా పర్వాలేదు అని అనుకున్నోనికి అటువంటిది ఏమి ఉండదు. లేదు నేను గమ్యం చేరాలి, ఆ కోర్స్ ఎక్కడుంది ట్రై చేయి అని ఫ్రెండ్స్కి చెప్పి, పేరెంట్స్కి చెప్పి, అందరినీ ప్రోత్సహించి ఆ కోర్సు చేయడానికి ఉన్న ప్రయత్నం, అది ఆ వ్యక్తిలో ఉన్న పట్టుదల, సిద్ధ మనస్సును బట్టే. మనస్సు సిద్ధంగా లేకపోతే ఎవరైనా మనల్ని నెట్టుకొని పోవచ్చు.
మనస్సు సిద్ధంగా ఉంటే నోబడీ క్యాన్ స్టాప్ అస్ ఫ్రమ్ గాడ్స్ విల్. మన మనస్సు సిద్ధంగా ఉంటే దేవుడు కన్న కలలు నా జీవితంలో ఖచ్చితంగా నెరవేరి తీరాల్సిందే అనేటువంటి పట్టుదల నా మనస్సులో ఉంటుంది. అటువంటి వారిని నడిపించడం ఈజీ, వారికి ప్రోత్సహించడం ఈజీ, బికాస్ దే ఆర్ రెడీ టు డూ గాడ్స్ విల్. వారు దేవుని చిత్తం నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారు. వారికి జస్ట్ ఒక ప్రోత్సాహనం దొరికితే వారు ముందుకు సాగిపోతారు. మరి కొంతమందిని కాలు బట్టి లాగాలి, ఊపాలి, వారు లేవరు, వారు పని చేయరు. నీ జీవితంలో సిద్ధ మనస్సు అను జోడు తొడుకొని దేవుని పనిలో నువ్వు ముందుకు సాగాలని దేవుడు కోరుచున్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏర్పరచిన తన కార్యం మన జీవితంలో నెరవేరడానికి తగినటువంటి ఒక సిద్ధపాటు మనం కలిగిన వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రభు మన గురించి ఆశించుచున్న రీతిగా మనం నడవడానికి ఉన్న సిద్ధపాటు. యుఎస్ వెళ్ళిన సమయంలో ప్రతి సంవత్సరం మేము వింటర్లో వెళ్తాం. అక్కడల్లా స్నో పడుతూ ఉంటాయి. ఆ స్నో ఈరోజు పడుతుందని తెలిసి వారు సాయంకాలం కొంత ఒక రకమైన సాల్ట్ వేస్తారు ఆ ఫ్లోర్ మీద. ఈ స్నో పడగానే ఈ సాల్ట్ దాన్ని కరగదీస్తుంది. పొద్దున మనం లేచినప్పుడు మన డ్రైవే మాత్రం, మన ఇంటి ముందున్న జాగ మాత్రం ఆరి ఉంటుంది. మిగిలిన అన్ని స్నో 1 ఫీట్ 2 ఫీట్ హైట్లో ఉంటుంది. ఈ సాల్ట్ వేసినటువంటి స్థలంలో స్నో కరిగిపోతుంది. గవర్నమెంట్ కూడా వారు ట్రక్కులో ఈ సాల్ట్ చల్లుతూ వెళ్తారు రోడ్ అంతా. ఎక్కడల్లా వారు సాల్ట్ వేయగలిగారో అక్కడల్లా పడిన ఆ స్నో వాటర్గా కారిపోతుంది. ఆ తర్వాత కొన్ని స్థలాల్లో అది అలాగనే పడుతూ ఉంటే అక్కడ ఐస్ ఫామ్ అవుతుంది. ఐస్ ఫామ్ అయితే మనకేం కనబడదు. కిందికి చూస్తే టార్ రోడ్ కదా, నల్లగానే కనిపిస్తుంది. మనం అడుగు పెట్టగానే జుప్ అది జారి పడుతుంది. చాలామంది వారి బ్యాక్ బోన్ ఫ్రాక్చర్ అయి వారి అనేక రకాలైన సమస్యలు గురి అయి హాస్పిటల్లో ఉంటూ ఉంటారు. కనుక మనం ఫారినర్స్ అక్కడికి వెళ్ళినప్పుడు మనల్ని తీసుకుపోయే వాళ్ళు చెప్తారు, జాగ్రత్త, ఈరోజు స్నోఫాల్ అయింది, ఐస్ ఉండొచ్చు, స్లీట్ ఉండొచ్చు, మీరు జాగ్రత్తగా అడుగు వేయండి అని చెప్తే వింటర్లో నడవడానికి తగినటువంటి షూ కొనుక్కోవాలి. మనం వింటర్లో ఐస్లో జారిపడకుండా ఉండడానికి ఉన్న షూ వేసుకొని మనం ప్రయాణం చేస్తే మనం జారిపడం. అదర్వైజ్ మనం చాలా జాగ్రత్త తీసుకొని ఇంట్లో నుంచి దిగి కారు ఎక్కాలి. అప్పుడు మనం చర్చ్ దగ్గరికి వెళ్తాం. అక్కడ కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. ప్రతి అడుగులో జాగ్రత్త ఉండడం బట్టి మనం పడిపోకుండా ముందుకు వెళ్ళడానికి మనకు వీలవుతుంది. దేవుని కార్యం ఈ భూమి మీద నెరవేర్చడానికి పిలువబడిన ప్రతి మనుష్యులు కూడా సిద్ధ మనస్సు కలిగిన వారిగా ఉండాలి. అక్కడ సిద్ధ మనస్సు అను జోడు తొడుక్కొని నిలువుడి అని చెప్తే దాని అర్థం కాలుకేదో బూటేసుకోవాలని కాదు. నీ మనస్సు సిద్ధమైనదిగా ఉండాలి. దేవుని కార్యం జరగాలి, నా ద్వారా దేవుని కార్యం జరగాలి, నా కుటుంబం ద్వారా దేవుని కార్యం జరగాలి, దేవునికి మహిమ కలగాలి అనేటువంటి ఒక సిద్ధ మనస్సు ఏ ఇంటి యజమానునికి ఉందో ఆ కుటుంబ సభ్యులందరూ దాన్ని ఫాలో అవుతారు. హల్లెలూయా. సో పేరెంట్స్, యూ మస్ట్ హ్యావ్ ఏ రెడీనెస్ ఇన్ యువర్ హార్ట్. మీ హృదయములో ఒక సిద్ధపాటు మీకు అవసరం. మీరు సిద్ధపాటు కలిగిన వారిగా దైవ చిత్తం నెరవేర్చడానికి ముందుకు వెళ్తుంటే మీకు ప్రతిరోజు ఒక ఉత్సాహం అనిపిస్తుంది. ఈ ఉత్సాహం మిమ్మల్ని జయకరమైన భవిష్యత్తులోనికి తీసుకొని వెళ్తారు. కొంతమందికి ఈ ఉత్సాహం ఉండదు. ఎవరైనా నెడితేనే ఉత్సాహం, ఎవరైనా లాగుతూనే ఉత్సాహం. నెట్టుము లాగుము అని వారి వెనక నెట్టుము అని, ముందు లాగుము అని 2 స్టిక్కర్ ఉంటుంది. ఇక ఫ్యామిలీ మెంబర్స్ వారిని వెనక నుంచి కొందరు నెట్టాలి, ముందు నుంచి కొందరు లాగాలి. అప్పుడు వారు ముందుకు వెళ్తారు. వారు చాలా దూరం సక్సెస్గా వెళ్ళడానికి ఛాన్సెస్ తక్కువ. ఎందుకంటే ఆల్వేస్ నెట్టేవారు దొరకకపోవచ్చు, లాగేవారు దొరకకపోవచ్చు. మనం స్వయంగా సిద్ధ మనస్సు కలిగిన వారిగా నడవడానికి ముందుకొస్తే మనతో కూడా నడవడానికి మరికొందరు కూడా దొరుకుతారు. దేవుడు నడిచే వారితో నడుస్తారు,
పరిగెత్తే వారితో పరిగెత్తుతారు, ఎగిరే వారితో ఎగురుతారు, పడుకున్న వారితో పడుకోడు. అదొక ప్రాబ్లం ఉంది. దుప్పటి కప్పుకొని పడుకొని గురుగ కొట్టిన వాళ్ళతో ప్రభు వచ్చి పడుకోడు. ఆయన నడిచిపోయే వాళ్ళతో నడుస్తారు, పరిగెత్తే వారితో పరిగెత్తుతారు, ఎగిరిపోయే వారితో ఆయన ఎగిరిపోవడానికి ఇష్టపడతారు. మీరెంత వేగంగా ముందుకు వెళ్ళడానికి మీరు ఆశిస్తున్నారో దేవుడు దానికి కావలసినవన్నీ మీకు ఇస్తారు. ఒకరి జీవితంలో సక్సెస్ కలిగింది అని అంటే దాని అర్థం వారికి ఉన్న పట్టుదల, వారికి ఉన్న శ్రద్ధ ఖచ్చితంగా అన్ని రంగంలో ఉంటుంది. దేవునికి స్తోత్రం. వారు స్వయంగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడం మాత్రమే కాదు, వారితో కూడా ఉన్నటువంటి వారిని కూడా ఎక్విప్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. మన విశ్వాస జీవితం ఇతరులకు ప్రోత్సాహనకరంగా ఉండాలి అని మీరు అనుకున్నట్లయితే ఖచ్చితంగా మనము దేవునిలో స్థిరపడిన మనస్సు కలిగిన వారిగా, సమర్పణ కలిగిన హృదయం కలిగిన వారిగా, ఒక సిద్ధపాటుతో ముందుకు మనం వెళ్ళినట్లయితే దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తారు. రక్షణ పొందిన ప్రతి విశ్వాసి నీకు ఈ జోడు ఖచ్చితంగా ఉండాలి. ఏంటది? సమాధాన సువార్త వలననైనా సిద్ధ మనస్సు అను జోడు. అంటే ఈ సిద్ధ మనస్సు ఇప్పుడు ఏ విషయంలో ఉండాలి? సమాధానం విదజల్లే విషయంలో. బైబిల్ చెప్తున్నారు, సమాధానపరచువారు ధన్యులు, వారి దేవుని కుమారులని అనబడుదురు. అంటే సమాధానం లేకుండా చేసిన వారు ఏమవుతారు? సమాజంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, సమాధానం లేకుండా చేసిన వారిని దేవుని కుమారులని పిలవగలుగుతామా? పిలవలేం. సో వీ మస్ట్ హ్యావ్ ద యాటిట్యూడ్ ఆఫ్ పీస్. సమాధానం మన హృదయంలో ఉండడానికి మనం ఇష్టపడాలి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం మనం చదువుదామండి. రోమీలకు రాసిన పత్రిక 5. విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా కాబట్టి విశ్వాస మూలముగా మనం నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందుము. మొదట మనం దేవునితో సమాధానం కలిగి ఉండాలి. దేవునితో సమాధానం లేకపోతే మనకెవ్వరితో సమాధానం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేవునితో సమాధానం కలిగి ఉండాలి. మన విశ్వాసం ద్వారా దేవునికి నీతిమంతులముగా పిలువబడ్డాం. దేవునికి స్తోత్రం. మనం క్రియల ద్వారా నీతిమంతులం కాకపోయినను దేవుడు తన కృప ద్వారా మనలని నీతిమంతులుగా పిలిచినందుకు ఆయన యందు మనం ఉంచిన విశ్వాసమును బట్టి ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్పు పొందిన కారణమును బట్టి దేవునితో మనకు సమాధానం కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం. చూడండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో మనకందరికీ సుపరిచితమైన ఒక వచనం ఉంది. అదేంటంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆయన సమాధానకర్త, మనందరికీ సమాధానము వాగ్దానం చేసినవాడు, సమాధానము కొరకు లోకంలోనికి వచ్చినవాడు, మన సమాధానార్థమైన శిక్ష అనుభవించినవాడు, మనమందరము ఆయనతో సమాధానంగా ఉండాలి అని ఆశించినవాడు. లూకాసు వార్త 2వ అధ్యాయం 13-14 వచనాలు చదువుదామండి. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవునికి స్తోత్రం. తనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ భూమి మీద సమస్త మానవాళికి సమాధానము కలుగ చేయటానికి ఆయన వచ్చాడు. మనమందరము గొప్ప సమాధానము గలవారై ఆయన సన్నిధిలో ఉండాలని దేవుడు ఆశించుచున్నాడు. ఈ సమాధానార్థమైన శిక్ష దేవుడు అతని మీద మోపాడు. మనమందరం గొర్రెల వలె దారి తప్పి తిరిగిన వాళ్ళం.
మనలని దేవుని కృపలో నిలబెట్టడానికి, ఆదరించడానికి మన నిమిత్తమై యేసు ప్రభు శిక్షను అనుభవించాడు. మనలని తన బిడ్డలుగా మార్చడానికి మన కోసం తన్ను తానుగా రిక్తినిగా చేశాడు. దేవునికి స్తోత్రం. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. గొప్ప దేవుని సాన్నిధ్యం, శ్రేష్టమైన ఆయన కృప మన జీవితంలో అనుభవించడానికి తగినట్లు మన జీవితాన్ని దేవుని సన్నిధిలో సమర్పిద్దాం. ఆయన సన్నిధి మనం అనుభవించిన గాక, ఆయన కృప మనం పొందుదురుగాక. తండ్రి, నీ కాపుదల, నీ కృప మాకు అనుగ్రహించుము అని చెప్పి ఆయన సన్నిధిలో మనల్ని సంపూర్తిగా మనం సమర్పిద్దాం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామేడువైన దేవా, నీకు వందనాలు. ఇదిగో సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని మేము నీ సన్నిధిలో నిలవడానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాం. అపవాదిని ఎదిరించుటకు మాకు సిద్ధ మనస్సు అవసరం. మా నిర్లక్ష్యం, మా సుస్తు, మా అజాగ్రత్తలు అన్నీ తొలగిపోయి ఆసక్తి కలిగిన వారిగా, కమిట్మెంట్తో, సంపూర్ణ సమర్పణతో, త్యాగపూరితమైన జీవితం కొరకు మేము ముందుకొచ్చినట్లు కృప చూపమని ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డలందరినీ ఆదరించమని, కృప చూపమని, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, నీ సమాధానంతో మమ్మల్ని నింపుమని, నీ కాపుదలు మాకు దయచేయమని, మీ రాకడ కొరకు మమ్మల్ని శుద్ధపరచమని, ధారాళమైన కృప సమృద్ధిగా మాకు దయచేయమని, మాలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి, కరుణించి, దీవించి, బలపరచి నీ సన్నిధి ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, అద్భుత కార్యములు జరిగించమని, మేమందరం నీ సన్నిధిలో నమ్మకమైన బిడ్డలుగా నిన్ను సేవించే ధన్యత మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, నీ బిడ్డలందరినీ ఆదరించమని, ఈ వాక్యం దూర ప్రాంతంలో ఉండి వీక్షించిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, వారి హృదయంలో సిద్ధ మనస్సు అని జోడు తొడుక్కొని నీ సన్నిధిలో వారు నిలబడడానికి కృప చూపుమని, ఆదరించి బలపరిచి అద్భుతములు జరిగించమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.